యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో ఏదైనా సరిపడని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు దద్దుర్లు వెంటనే రావడం అనే సమస్యను చూస్తున్నాం. ఈ యొక్క ఫుడ్ ఎలర్జీ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దద్దుర్లు రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే, సరిపడని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వెంటనే బయట నుంచి తీసుకున్న ఆహార పదార్థాల వల్ల శరీరం స్పందించడం వల్ల ఈ యొక్క అట్టిగేర సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఈ యొక్క ఇమ్యూనిటీ స్థాయిని పెంచడానికి హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఆ యొక్క మందుల గురించి ఈ యొక్క వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఏదైనా సరిపడని ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే దద్దుర్లు అనేటివి ముఖం పైన, అలాగే పెదవుల పైన, అలాగే కంటి రెప్పల పైన వచ్చి దురదగా ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో అట్టికా యూరెన్స్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క దద్దుర్లు వచ్చి తీవ్రమైన మంట, నొప్పి కూడా ఉండటం చూస్తుంటాం. ఏదైతే సరిపడని ఆహారం, ఎగ్స్ లాంటివి, ఫుడ్ ప్రోడక్ట్స్, అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే దద్దుర్ల సమస్య కనుక వచ్చి వేధిస్తున్న సందర్భంలో ఈ యొక్క అట్టికా యూరెన్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే దీర్ఘకాలికంగా ఎప్పటికీ రిపీట్ అయ్యే అట్టికేరియా సమస్య కూడా ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఆర్సెనికం ఆల్బమ్. ఈ మందు కూడా అనుకోకుండా బాయిల్డ్ ఫుడ్ తిన్న తర్వాత దద్దుర్ల సమస్య కనుక వచ్చి వేధిస్తున్నప్పుడు ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దద్దుర్ల సమస్య అనేది ఎక్కువగా రాత్రుల సమయంలోనే ఎక్కువ అవుతుంటుంది. అలాగే వీరికి యాంగ్జైటీ సమస్య, అలాగే రెస్ట్లెస్ గా ప్రవర్తిస్తుంటారు. దద్దుర్ల సమస్య వచ్చినప్పుడు మంట, నొప్పి అనేది కూడా వీరిలో చూడవచ్చును. సాధ్యమైనంత వరకు వీరు నీట్గా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ అనుకోకుండా ఏదైనా చెడిపోయిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే వీరికి అట్టికేరియా అనేది వస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఎపిస్. ఈ మందు కూడా అనుకోకుండా వచ్చే అట్టికేరియా సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందులో లక్షణాలు గమనించినట్లయితే వీరికి ఏదైనా తేనెటీగ కుట్టినట్లుగా అనిపిస్తుంటుంది. అంటే దద్దుర్లు కూడా కుట్టుతున్నట్లుగా అనిపించడం, దద్దుర్లు ఉబ్బి ఉండడం, రఫ్ చేస్తుంటే ఇంకా పెరిగినట్లు అనిపించడం, ఇలాంటి లక్షణాలప్పుడు ఈ యొక్క ఎపిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి వేడి వాతావరణంలో దద్దుర్ల సమస్య కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంటుంది. చల్లటి వాతావరణంలో ఈ యొక్క సమస్య తగ్గినట్లుగా అనిపించడం గమనించవచ్చును. వీరికి దహం అనేది అసలే ఉండదు. ఇలాంటి లక్షణాలు ఉండి కుట్టుతున్నట్లుగా దద్దుర్లు ఎక్కువగా మంటతో కూడి ఉన్నప్పుడు ఈ యొక్క ఎపిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే దద్దుర్ల సమస్య నిరంతరం ఎన్ని మందులు వాడుతున్నా కూడా ఎప్పటికీ రిపీట్ అవుతున్న సందర్భంలో సల్ఫర్ అనే మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఈ సల్ఫర్ మందులో లక్షణాలు గమనించినట్లయితే వీరు పరిశుభ్రతను పాటించడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగే వీరి చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉంటాయి. అలాగే వీరు ఎప్పటికీ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. వీరికి దద్దుర్లు వచ్చినప్పుడు మంట తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మార్నింగ్ సమయంలో దద్దుర్లు ఎక్కువగా వేధించడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఆధారంగా చేసుకొని ఎప్పటికీ రిపీటెడ్గా దద్దుర్ల సమస్య అనేది వస్తున్నప్పుడు ఈ యొక్క సల్ఫర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో దద్దుర్ల సమస్యకు లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. లక్షణాల సముదాయాన్ని ఎప్పుడైతే సరిగా గుర్తిస్తామో ఈ యొక్క అట్టికేరియా సమస్యకు హోమియో మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి. సమస్య తీవ్రతను బట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క అట్టికేరియా సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.